వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను క్యాప్సికమ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ వీడియోలో క్యాప్సికమ్ సీడ్స్తో సహా ఎలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా తీయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ కట్ చేయడం ఇలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్యాప్సికమ్ తీసుకున్న తర్వాత ఆ తొడుమ చుట్టూ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చాక్తో ఇలా రౌండ్గా కట్ చేసేయండి. ఇలా తొడుమను బయటకు లాగండి. అంతే, సింపుల్, చాలా సింపుల్గా ఇందులో సీడ్స్ అన్నీ తీసేయచ్చు. తొడుమ కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక సింపుల్ టిప్ అండి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. ఓకేనా? ఇలా తొడుమలన్నీ తీసేసుకొని ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్ అన్నీ ఎన్ని కావాలో అన్ని క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని నేను తయారు పెట్టుకున్నాను. చూడండి, ఇలా తీసిన తర్వాత సీడ్స్ అస్సలే ఉండవు. మంచి నీట్గా తో సహా తొడుమని తీసుకోవచ్చు. మంచిగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది, చూడడానికి బాగుంటుంది. తొందరగా మగ్గిపోవడం వల్ల కర్రీ ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోండి. అలాగే కరివేపాకును వేసి కలిపేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసేసిన తర్వాత మరొకసారి కలిపేసుకోండి. ఇలా ఈ ఫ్రై అంతా లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. మనం వేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు మంచిగా మగ్గిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. అలాగే ఇందులో అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తర్వాత తగినంత ఉప్పు కారం వేయాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వేయించిన నువ్వుల పొడి, అలాగే ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు చొప్పున వేసాను. ఇలా వేసిన తర్వాత కర్రీ అంతా మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సర్వింగ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా?